ఈరోజు పత్తి నాటే విత్తనాల గురించి ప్రోగ్రాం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్వాక కేంద్రం యాదాద్రి భువనగిరి వారు సైంటిస్టు డాక్టర్ శ్రీలత మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వారికి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే లేబర్ కొరత ఉన్నందున మా సైంటిస్ట్ గారు ఏంటంటే దీన్ని ఇక్కడ అది ప్రవేశపెట్టి వచ్చి చాలా రోజులు అయింది. అయినా సరే మనకి అందుపట్ల గ్రామానికి తీసుకురావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. తర్వాత దీనివల్ల లాభం ఏంటిదంటే ఎప్పుడైనా సరే ఏంటంటే కాలానుగుణంగా పరిస్థితులకు అనుకూలించకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఒకటేసారి వర్షం పడుతుంది కాబట్టి అందరూ ఒకేసారి పత్తిత్తనాలు వేయాలి కాబట్టి దానికి ఏంటంటే లేబర్ కొరత అనేది అధిగమించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆదాయ వ్యయాలు జమా ఖర్చుల వ్యవహారం చూసుకుంటే ఫస్ట్ దుక్కి తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే పత్తి గింజలు పెట్టాలంటే అచ్చులు కొట్టాల్సి వస్తుంది. ఇది ఈ మిషన్ తోటి తీసినట్టుంటే అచ్చులు అనేది కట్టుకోవచ్చు. కనీసం ఎకరానికి 1200 నుంచి 1500 దాకా అచ్చు కొట్టడానికే పనికి వస్తుంది. ఆ అచ్చు కూడా సరైన రీతిలో ఒక్క పద్ధతి మరి రాదు. ఒక తన లోతు వస్తుంది, ఒక తన అటు ఇటు వస్తుంది కాబట్టి పశువులు అటు ఇటు పోతాయి. కానీ ఇదే యంత్రం అయినట్టుంటే మనకేంటంటే రైతుకు 1200 నుంచి 1500 సేవ్ చేసుకోవడే కాకుండా కూడా సరి అయిన రీతిలో సరి అయిన పద్ధతి మరి కరెక్ట్ గా మిషన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసి ఉంటది కాబట్టి కరెక్ట్ లెవెల్లో విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఏదైతే మనం ఏంటంటే ఒక 10 ఎకరాలు ఉన్న వ్యక్తికి కనీసం 4-5 లేబర్ వస్తే ఒక 2 రోజులు 3 రోజులు పెట్టాల్సి వస్తుంది. ఆ టైంన సరి అయిన పదం లేకుంటే గింజలు కూడా సరిగా మొక్కలేదు. ఇదే ఈ మిషన్ తోటి వాడుకున్నట్టుంటే రోజుకు కనీసం గంటకు ఎకరం నుంచి ఎకరంన్నర దాకా విత్తనాలు విత్తుకోవచ్చు. తర్వాత ఒక రోజు 10-15 ఎకరాలు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అదే మన పత్తి గింజలు పెట్టిన తర్వాత మొలిచిన తర్వాత మనం ఫెర్టిలైజర్ అంటే డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా సరే వాడుకుంటాం. ఇది అట్లా కాకుండా ఏంటంటే విత్తనంతో పాటు ఎరువులు కూడా సమాన డిస్టెన్స్ లా పడేటట్టు అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఒకటే దెబ్బకు 2 పిట్టలన్న శాస్త్రంగా 2 ఒకటేసారి పోవడం జరుగుతుంది. కాబట్టి రైతులకు టైం సేవ్ అవుతుంది. తర్వాత అన్ని విధాల సేవ్ అవుతుంది. మొలక కూడా చాలా తేమ వస్తుంది. ఈ అచ్చుతో పని లేకుండా ఈ విధంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రోజులల్లో ఇప్పుడు ఎందుకంటే వెనుకట మిషనరీ లేనప్పుడు జనాలు ఉండే. ఈ జనరేషన్ ఏంటంటే అందరు డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు కాబట్టి వ్యవసాయం అనేది జరగదు. వ్యవసాయం అనేది పనికి రాకుండా అయిపోతుంది. లేబర్ కొడుతుంది. బీఆర్ వాళ్ళు వెళ్తే వాళ్ళకు కరెక్ట్ గా ఈ మన తెలంగాణ ఆంధ్రాలో చేసే పద్ధతులు వాళ్ళకి రావు కాబట్టి అటు ఇటు అవుతుంది. కాబట్టి అది లేకుండా మిషనరీ యూజ్ చేసినట్టే ఖచ్చితంగా మనకు లాభం చేకూరుతుంది. దీన్ని ఖచ్చితంగా రైతులందరూ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంట్రొడ్యూస్ ఉపయోగించుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇది మన రైతులందరి తరఫున మా సైంటిస్ట్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ తర్వాత ఈ ఛానల్ ను సపరేట్ చేసుకొని జై జవాన్ జై కిసాన్.